షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. షర్మిల వదిలిన ఒక్కో మాట, ఒక్కో పంచ్ డైలాగ్ టీడీపీ, వైసీపీ నేతల్ని టార్గెట్ చేశాయి. ఇటు వైసీపీ, టీడీపీ నేతలు కూడా షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఏం చేశారు, ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ నిలదీశారు. ఇటు తెలంగాణలోనూ ప్రత్యర్థులపై విమర్శలు, పంచ్ డైలాగులు, సవాళ్లు, పోటాపోటీ ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. ఇంతకీ ఎవరు ఎవరిని ఏమన్నారో ఇవాల్టి పొలిటికల్ ఫైర్ లో చూద్దాం. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల టీడీపీ, వైసీపీని టార్గెట్ చేశారు. 10 ఏళ్లలో 2 పార్టీలు రాష్ట్రానికి ఏం చేశాయని నిలదీశారు. ప్రత్యేక హోదాకు దిక్కులేదు, రాజధానికి మోక్షం లేదంటూ మండిపడ్డారు. 2 పార్టీలు కలిసి పోలవరాన్ని తాకట్టు పెట్టాయన్నారు. టీడీపీ, వైసీపీలు బీజేపీ ఆడించినట్లాడుతున్నాయన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు చేసి 90% నిధులు ఇస్తామన్న మాట నిలబెట్టుకునుంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి, ప్రజలు కూడా హర్షిస్తారు. 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ, వైసీపీ సమాధానం చెప్పాలి. మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మీరు సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. మనకు పోలవరం జాతీయ ప్రాజెక్టు చేసి 90% నిధులు ఇస్తామన్న మాట నిలబెట్టుకునుంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి, ప్రజలు కూడా హర్షిస్తారు. 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మన రైతుల్ని పట్టించుకోలేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు. మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా, టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు. సింగపూర్ను చేస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా? 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు. 1 కాదు 3 రాజధానిలు అన్నారు. పోనీ 3 రాజధానిలు అయ్యాయా అంటే 1 కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. 1 ఉందా అంటే ఏదీ లేదు, 1 కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? వైఎస్ షర్మిల ఆరోపణలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ లో చేరగానే షర్మిల భాష, యాస మారిందన్నారు. తెలంగాణలో షర్మిల ఏం చేశారని, ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబును సీఎం చేయడమే షర్మిల లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు 3 ఏళ్ళు, అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు? తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా, అక్కడ ఎందుకు చేయలేకపోయారు? అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు? ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి? ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ. చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో, ఆయనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ, ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేరకూడదు, మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్, అంతవరకే పోవాలి. అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి పంపిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు ఏమి అడుగుతున్నారు? స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారు? అసలు పోరాడాల్సిన అవసరం ఉంది? చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి, స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారో, షర్మిలమ్మ మాట్లాడారు. ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది. ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండార్స్ చేశాక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు? వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశామో వస్తే చూపిస్తామన్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇవాళ లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
వైఎస్ జగన్ ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరి విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు వైవి సుబ్బారెడ్డి. దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈ రోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి. పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన అడగమను. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి, అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే. కానీ ప్రజలు మాతో ఉన్నారు. అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయాను మాట్లాడేది. ఒక్కసారి ఎన్ని ఆలోచించుకోవాలని ఆమెకు షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతాను. వైఎస్ షర్మిలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. అన్న వదిలిన బాణం ఇప్పుడు తిరిగి జగన్ కే గుచ్చుకుంటుందన్నారు వెంకన్న. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద నుంచి బాణం వేస్తే తాడేపల్లి ప్యాలెస్ కి తగులుతుందన్నారు. ఏమాత్రం వెతుక్కోవాల్సిన పని లేదు. ఆంధ్రరత్న భవన్ ఎక్కితే తాడేపల్లి ప్యాలెస్ కనిపిస్తుందన్నారు బుద్దా వెంకన్న. మాకేం ఉన్నదండి, అవే అన్న వదిలిన బాణం రివర్స్ అయింది. పక్కనే ఉన్నాడు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడు ఆ బాణం ఏదైనా కూడా ఆంధ్రరత్న భవన్ నుంచి పైకి ఎక్కి కనబడితే తాడేపల్లి ప్యాలెస్ కనబడుతుంది. కరెక్ట్గా వేస్తుంది బాణం. అందులో మనం ఏం ఇది అక్కర్లేదు, ఎందుకంటే ఆంధ్రరత్న భవన్ తెలుసు కదా. కరెక్ట్గా పైన మనం ఎక్కితే తాడేపల్లి ప్యాలెస్ కనబడుద్ది. ఇక ఇవి నెతుకోక్కర్లా, ఎప్పుడో కరెక్ట్గా వేస్తుంది బాణం. ఆ బాణం జగన్మోహన్ రెడ్డి అవుట్. ఏపీలో దొంగ ఓట్లపై బీజేపీ పోరాటం ఆగదన్నారు ఆ పార్టీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి. దొంగ ఓట్ల వ్యవహారంలో ప్రమేయం ఉన్న నాయకులకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందుకు తగ్గట్లుగా న్యాయ పోరాటం చేస్తామన్నారు పురంధేశ్వరి. ఎలక్షన్ జరిగినప్పుడు ఫేక్ ఎపిక్ కార్డ్స్ వాటిని డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు 35,000 దొంగ ఓట్లు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో వేయించుకున్నారు. కనుక ఎప్పుడైతే మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఈ ఫిర్యాదు చేశాము, దాని మీద ఎంక్వైరీ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా ఇవాళ రాష్ట్రంలో సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఇంతటితో ఆగే విషయం కాదు. చాలా మంది ఆఫీసర్స్ మరి వైఎస్ఆర్సీపీ నాయకులతో కుమ్మక్కై ఈ పని చేసినటువంటి సందర్భంలో మీరు కేవలం ఆఫీసర్స్ వరకే పరిమితం కాకుండా నాయకులు ఎవరైతే ఈ పని చేయించారు వారి మీద కూడా గట్టి చర్య తీసుకోవాలని చెప్పి మేము సిఈసికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి మేము ఒక లేఖ కూడా నిన్ననే పంపించడం జరిగింది. కనుక న్యాయం చేస్తారు అనేటువంటి నమ్మకం విశ్వాసంలో మేమందరం ఉన్నాం. గ్రామ పంచాయతీ వ్యవస్థల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సర్పంచులకు నిధులివ్వకుండా ముప్పతిప్పలు పెట్టారని మండిపడ్డారు. సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు, మాజీ మంత్రులు గ్రామ పంచాయతీ వ్యవస్థ మీద మాట్లాడడం విడ్డూరంగా వింతగా ఉంది. గ్రామ పంచాయతీ వ్యవస్థని, యావత్ స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసింది, బలహీనపరిచింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. 72వ అమెండ్మెంట్ తూట్లు పొడిచి వీళ్ళ హక్కులని, సర్పంచ్లది, ఎంపీపీలది, జెడ్పీటీసీలది, మున్సిపల్ చైర్మన్లది హక్కులు హరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళకి నిధులు ఇవ్వలేదు, వాళ్ళు ఒక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. చాలామంది సర్పంచులు వాళ్ళ నిర్వాహకం వల్ల దివాలా తీసిండ్రు. తప్పనిసరిగా మా ప్రభుత్వంలో స్థానిక సంస్థలను బలపరుస్తాం. అన్ని విధాలుగా అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ చేసి, వికేంద్రీకరణ చేసి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలు బలపడే విధంగా మా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది.
మాజీ మంత్రి మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీకి తనదైన స్టైల్లో ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణను అభివృద్ధి చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులు, చర్చలు, సమీక్షలంటూ కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. పెన్షన్దారులకు 5,000 వెయ్యొచ్చు కదా అన్నారు. గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వటానికి సర్వేలు ఎందుకన్నారు మల్లారెడ్డి. వాళ్ళకు నచ్చొచ్చిన కొడుకు పుట్టిండే వాళ్ళకు. ఎందుకంటే మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నీ రెడీమేడ్ చేసి పెట్టారు. వాళ్ళు ఏమనుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు 130 ఏళ్ళ చరిత్ర వాళ్ళది, 56 ఏళ్ళు పరిపాలించారు మన భారతదేశాన్ని. వాళ్ళు అట్లా అనుకుంటలేరు, మాది పాత కాంగ్రెస్ అనుకుంటలేరు. ఏదో కొత్తగా కొత్తగా పార్టీ వచ్చింది, కొత్తగా తెలంగాణలో గెలిచినాము, కొత్తగా మేమే వచ్చినాము, కొత్తగా మేమే చేస్తున్నామని అనుకుంటున్నారు. అయ్యో రామా, అదేదో శాస్త్రం ఉన్నది చూడు, అది సౌ చువా కాకే బిల్లి అని అంటారు చూడు. అసలు కాంగ్రెస్ కథకు మనం ఏం చెప్తాం? వాళ్ళు ఏం చేయలేదు, దేశంలో ఏం చేసేది? దేశంలో 28 రాష్ట్రాలల్లో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఒక మోడల్ రాష్ట్రం చేసిందంటే కేసీఆర్. ఎందుకు 6 గ్యారెంటీల మీద ఫామ్ నింపుతున్నావు? ఆల్రెడీ రేషన్ కార్డు లేదా ప్రజల దగ్గర? ఆల్రెడీ 2,000 పింఛన్ పడతలేదా? వాళ్ళకే ఒట్టు 4,000. ఆల్రెడీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఒట్టు గ్యాస్ సిలిండర్ 500కే. ఇవన్నీ ఎవడు ఆపుతున్నాడు? ఎవరైనా ఆపుతున్నామా? ఇంత పెద్ద నెత్తి వాళ్ళు కొట్టుకునేది ఎందుకు డిస్కషను? ఆల్రెడీ రైతు బంధు పడుతూనే ఉంది కదా, వాళ్ళకే ఒట్టేసే పైసలు. అన్ని గిక్కొని పోయారు, అన్ని ఊడ్చుకొని పోయారు. అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము ఊహించినాము. తెలంగాణలో బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే వివేకానంద్ ఆరోపించారు. గ్రేటర్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కోల్పోలేదన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చూపిస్తామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. భవిష్యత్తులో అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ పన్నుతున్న కుట్రలను చూస్తూ ఉన్నాం. 2 పార్టీలు కలిసి మరి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి పన్నుతున్న కుట్రలు బహిర్గతం అవుతా ఉన్నాయి, రోజు రోజుకి ముందు పడుతూ ఉన్నాయి. ఈరోజు అలా స్పష్టంగా ఈరోజు కొన్ని పత్రికల్లో కానీ మరి అనేక ప్రత్యక్షంగా డైరెక్ట్గానే బీజేపీ పార్టీకి చెందిన నాయకులు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు, మనం కలిసి ఉందాం, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దాం, కేసీఆర్ గారి నాయకత్వం లేకుండా చేద్దాం, తెలంగాణ అస్తిత్వాన్ని చంపేద్దాము, తెలంగాణ లేకుండా చేద్దామని చెప్పేసి పడుతున్న కుట్రలు మరి ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రజలకు లోతుగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈరోజు కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే ఈరోజు మమ్మల్ని బెదిరించే విధంగా, మా పార్టీని బెదిరించే విధంగా వారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏ రకంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. ప్రజల్లో తిరిగే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేనేలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీ 2 సీట్లు కూడా గెలవదన్నారు. బీఆర్ఎస్ నాయకులు కూసుండి లాంటి విమర్శలు చేశారు. కాళేశ్వరం దగ్గర నుంచి, లేకపోతే పాలమూరు రంగారెడ్డి దగ్గర నుంచి, అదేవిధంగా మా సీతారాం ప్రాజెక్టు దగ్గర నుంచి అనేక అవకతవకలు జరిగితే దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఈ పద్ధతుల్లో నేను అడుగుతా ఉన్నా. మరి మీరు 10 ఏళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు కదా, అసలు మీకు ప్రజల్లో ఉండే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. మీరు అందరికీ 3 ఎకరాల భూమి అన్నారు కదా, భూమి ఇవ్వని వాళ్ళకి మీరు ప్రజల్లో ఉండే హక్కు మీకుందా అని మేము అడుగుతున్నాం. దళితుడు ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు కదా, దళితుడు ముఖ్యమంత్రి చేస్తాం అన్నవాళ్ళు ఇవాళ ప్రజలలో అసలు ఉండే నైతికత మీకుందా అని మేము అడుగుతాం. అన్ని అబద్ధాలతో, వంచనతో, అదేవిధంగా దబాయింపు ధోరణి ద్వారా ఉన్న గెలిచిన ప్రభుత్వాన్ని ఎలా తొందరగా దాన్ని ఫినిష్ చేయాలి, కూల్చివేయాలి. రుణమాఫీ ఏమైంది, రైతు బంధు ఏదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి గంగుల. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు కొట్లాడతామన్నారు. ప్రజల కోసం ప్రజల్లో ఉండి పోరాడతామన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. మొన్న అధికార పార్టీకి అవకాశం ఇచ్చినాం కదా, 40 రోజుల్లో మీరెందుకు పడుతున్నారు, మీరు సమయం వేరన్నారు. ఇంకెంత సమయం ఇస్తాం? ప్రజలు చచ్చిపోతారు, ప్రజలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. రైతులందరూ నాకు చెప్పుకోలేకపోతారు, ఎవరికి చెప్పుకోవాలి. గతంలో గంగులకాలను ఫోన్ చేస్తారు, నీళ్ళు అత్తలేవంటే గంగులకాలు ఓనే నీళ్ళు ఓపెన్ చేసి నీళ్ళు ఇచ్చినే కంట పెట్టదు. ఇప్పుడు అవుతుందా లేదా? రుణమాఫీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
చేద్దాం మేము కొంతమందిగా మా గంగులకోన ఎమ్మెల్యే అని చెప్పి చక్కగా వాళ్ళు చెప్తే ఆగవే అత్తయ్య అని చెప్పి బెరుతున్నారు. ఇప్పటికే బెరుతున్నట, నీళ్ళు రామంటారని బెరుతున్నట. ఏం చెప్తారు రైతు? అప్పుడు రైతుకు అండగా మనం ఉండాలి, ప్రజలకు అండగా మనం ఉండాలి. ఉంటాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నీతులు చెప్పేందుకు అన్నట్లుందన్నారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. రేవంత్ వ్యక్తిగత సహాయకులకు సలహాదారుల హోదా ఎందుకు కల్పించారో చెప్పారని డిమాండ్ చేశారు. వీరితో తెలంగాణ రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు ఉండవన్నారు. ఆ రంగంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని మరి విద్యాసాగర్ రావు గారు మిగతా వాళ్ళని ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుంటే ఇవాళ యొక్క వాళ్ళను విమర్శించారు. అటువంటి ఎక్స్పర్ట్స్ని ప్రభుత్వంలో నియమించుకుంటే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేశారు. ఇవాళ ఎవరినైతే సలహాదారులను మీరు నియమించారో వాళ్ళ యొక్క నేపథ్యం చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందనే విషయాన్ని మీ ద్వారా నేను ప్రజలకు తెలియదలుచుకున్నాను. చెప్పేది ఒకటి, ఇవాళ రేవంత్ రెడ్డి చేసేది ఒకటి అనే విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. గతంలో మా నియామకాలను విమర్శించిన వాళ్ళు ఇలా పోయిన 9 సంవత్సరాల్లో ఓటుకు నోటు కేసులో ఆయనకు సహకారం అందించిన వాళ్లకు అప్పటి నుంచి ఏర్పడినటువంటి అనుబంధాలని అఫీషియలైజ్ చేసేందుకు ఇవాళ ప్రభుత్వంలో తెచ్చిపెట్టుకున్నారు తప్పితే వేం నరేందర్ రెడ్డికి ఉండే అర్హత ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఉందనే విషయం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేముందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ కమిషన్లకు కక్కుర్తిపడి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు గులాబీ నేతల ధనదాహానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కాకముందే ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు లండన్లో ఈయన తప్పు మాట్లాడిండయా? ఉద్యమంలో మీరు మాట్లాడిందే, మీరు చెప్పిందే ఆయన మీకు గుర్తు చేసిండని చెప్పంటున్నాను. 2 పర్యాయాలు అధికారానికి వచ్చి 9 సంవత్సరాల కాలం ఎంతవరకు ఏదైతుందో నీ కమిషన్ల కకృతితోని, నీ నియంతృత్వ పోకడలతోని, నీ కుటుంబ పాలన కొరకు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రాన్ని బలిపెట్టినావు కదా అని చెప్పంటున్నాను. 9 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పంటున్నాను. ఇందుకు అనైతే వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదు, ప్రజల ఆదాయం పెరగలేదన్నారు టీడీపీ నేత నెట్టెం రఘురాం. కానీ పేదల కన్నీళ్లు మాత్రం ఆగలేదన్నారు. పన్నులతో పేద ప్రజల్ని పట్టి పీడిస్తున్నారని మండిపడ్డారు. తెచ్చిన అప్పులతో ఏం చేశారో ఎవరికి తెలియదన్నారు. ధ్వంసమైపోయిన వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పడాలంటే టీడీపీ రావాల్సిందేనన్నారు రఘురాం. ఒక్క ఉద్యోగం రాలేదు, మరి ఏ రకంగా ఈ అప్పులు తెచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాయి అనేది ప్రశ్నార్థకంగా ఈ రోజున మనకి కనపడతా ఉంది. అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ప్రజల్ని వంచింది. ఈ 5 సంవత్సరాల కాలంలో పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది. వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఏ వ్యవస్థ ఇది వాటి పొలిటికల్ ఫైర్. చూస్తూనే ఉండండి 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.